లేచిపోతుంది ఒక నా కొడుకు. ఏదైనా ట్రోల్ చేస్తే ర్యాట్ దిగిపోతుంది సార్. బ్లాక్ పౌడర్ పడిపోతుంది ఒక నా కొడుకు, ర్యాట్ దిగిపోతుంది అంతే. ఓకే, సో వెయిటింగ్ అన్న చాలా లేదని అనిపిస్తుంది బ్రో. ఓకే, అసలు మన పోలీసు వాళ్ళ కాకుండా మిలిటరీ నుంచి తెప్పించుకున్నారు పోలీసు వాళ్ళని క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. అసలు అది చూస్తుంటేనే మళ్ళీ తర్వాత రివెంజ్ ఏమవుతుందని ఫ్యాన్స్ కి లిమిట్ టికెట్లు ఇచ్చినారు, 2000 టికెట్లు అని చెప్పి ఇచ్చినారు. కాకపోతే ఫ్యాన్స్ టికెట్ లేకపోయినా తోసుకొని వచ్చేస్తారు. మనకి మిస్ కాకూడదని వచ్చాము. చాలా మంది కూడా పాపం ఈసారి చాలా ఊర్ల నుంచి వచ్చారు మాలాగానే. అదే దానికోసం వెయిటింగ్, అన్న స్పీచ్ కోసం చాలా వెయిటింగ్. థ్యాంక్స్ అన్న. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము ఎక్కడి నుంచో, నేనైతే ఒంగోలు నుంచి వచ్చాను అన్నను కలవడానికి. ఆ రోజు ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయిందని చాలా బాధతో వచ్చేసినాం రివర్స్. అందుకే అన్నను కలవలేక ఉండలేకపోతున్నామని పాదయాత్ర వెళ్ళి అన్నని 16 రోజులు అయింది బ్రో కలవడానికి. అన్నను కలిసి ఇప్పుడు అన్నను కలిసి కూడా 3 months గ్యాప్ వచ్చేసినది. మా దేవుడు ఎప్పుడు వస్తాడని వెయిటింగ్ లో ఉన్నాను బ్రో. ఆయన ఎప్పుడు వస్తాడని చాలా ఓపిక పుట్టుకొని అన్నం రావుగానే కలవడానికి ట్రై చేస్తాం బ్రో. కుదరకపోతే ఈ ఈవెంట్ ని మా చేత ఎంత సహాయం అవుతుంది అంత సక్సెస్ఫుల్ చేసి అన్నను కలిసి వెళ్తాం బ్రో. ఓకే, ఒక డైలాగ్ చెప్పు బ్రో. అయితే బుట్టోడా బుట్టోడా అంటే గుట్టలోడు తీసిన కొడక ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? అంటే భయం వేస్తుంది. కాకపోతే సిబ్బందిని పెట్టినట్టు పోలీసు వాళ్ళని పెట్టి నీట్ గా ఉండే వాళ్ళని లోపలికి పంపించి పెట్టాలా. ముందు ఎట్లా అంటే పాసులు లేని వాళ్ళంతా తోసి గేట్ మొత్తం ఇదైపోయి ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. అట్లా లేకుండా చూసుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? మేము చిత్తూరు డిస్ట్రిక్ట్ పలమనేరు బ్రో, మదనపల్లి. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? కదా చూడాలి స్టైల్ ఏమైనా మార్చాడా లేదా అని వెయిటింగ్ అసలు. ఓకే, వాళ్ళు ఇరిపికులు అంతే, ఇంకా ట్రోల్ చేసేవాళ్ళు. పెరిగిపోతుంది. అసలు ఈ విధ్వంసం చేయడం తెలుసు. తర్వాత అరవింద్ దీంతో మన మీరు ఫ్యాన్స్, సో ఎలా ఉండబోతుంది ఈసారి లోపల రచ్చ? అసలు మామూలుగా ఉండదు అన్న. ఒక నోట్లోంచి ఒక మాట వస్తే ఆ మాట కోసం చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది, అంటే ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈసారి RRR తర్వాత కొంచెం పెరిగింది అంతే. బట్ బాగుంది. అక్కడికి వెళ్తే కొంచెం క్లాస్ లుక్స్ ఇస్తున్నాడు. ఇక్కడ కూడా అదే ట్రై చేస్తే బాగుంటది. ఇక్కడ కూడా ఫ్యాన్స్ కి కొంచెం ట్రీట్ అయ్యేలాగా ఈ రోజు ఏమైనా స్టైలింగ్ అక్కడ ఫ్యాన్స్ కేమో డాన్స్, ఇక్కడ ఫ్యాన్స్ కేమో వార్నింగ్లు. ఆ ట్విట్టర్ లో ట్రెండ్ అయింది కదా, ఏం చెప్తావు దీని గురించి? ఏదైనా మనాడే కదా, పర్లేదు. మనాడే హ్యాపీగానే ఉన్నాడు. సో పర్లేదు, ఏదైనా పర్లేదు. 3 సినిమాలలో ఏ సినిమా కోసం ఎక్స్పెక్టేషన్స్ ఉండే దాని మీద లేదు. నార్త్ మన ఇండియా వరకే కానీ ఉండదు. అందుకే మా మాట్లాడతాడు. ఓకే అన్న, అదన్నీ కాదు కానీ చూడబోతు చాలా ఆనందంగా ఉంది, ఎంతో ఎమోషన్ తో వచ్చాను ఇప్పటికి. ఎందుకంటే ఈసారి పుష్ప 2 ని క్రాక్ చేయాలి. పుష్ప 2 దెబ్బకు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చినావు బ్రో? నేనైతే ఒంగోలు నుంచి వచ్చాను. మేమందరం ఒంగోలులో ఎలా ఉంటది? చాకులు ఉన్నాయి బ్రో, చాకులు ఉంటాయి బ్రో. చాకులు